హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక విషయం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అది ఏంటంటే ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. కొంతమంది నమ్ముతారు కదా దీన్ని. మీ అందరి కోసం మీ అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలనమాట. మీరంత నమ్ముతారు అని ఎందుకు అంటున్నానంటే, స్వాతంత్ర్యం వచ్చిందంటే నేనింకా నమ్మట్లేదు. అవును. నమ్మట్లేదంటే ఒక్కసారి చూడండి. మనకు స్వాతంత్ర్యం ఎక్కడ వచ్చింది? ఆ! ఎప్పుడో 78 సంవత్సరాల కిందట మహాత్మా గాంధీ అవ్వచ్చు, సుభాష్ చంద్రబోస్ అవ్వచ్చు, హ్మ్. అల్లూరి సీతారామరాజు అవ్వచ్చు, ఎంతో భగత్ సింగ్ అవ్వచ్చు. వీరందరూ ప్రాణత్యాగమైతే చేయగలిగారు. వాళ్ళైతే వాళ్ళ పాత్ర వాళ్ళు వహించి మన బానిసత్వం నుంచైతే స్వాతంత్ర్యాన్ని తీసుకురాగలిగారు బ్రిటిష్ వారి నుంచి. కానీ మన సమాజంలో ఉన్న మన సమాజం పట్ల ఉన్న మనకి ఒక పిరికితనం ఉంది. ఒక భయం ఉంది. దీని నుంచైతే మనకింకా స్వాతంత్రం రాలేదండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను. అర్థమైందా మీకు? మనకి నిజమైన స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మనం జెండాలు ఎగరేసుకుంటున్నాం. స్వీట్లు తింటున్నాం. బిస్కెట్ ప్యాకెట్లు తింటున్నాం. కానీ ఈ క్షణాన కూడా ఎంతోమంది కంటతడి పెట్టుకొని న్యాయస్థానాల్ని, కోర్టుల్ని ఆశ్రయిస్తే వాళ్ళు కూడా కనికరించట్లేదు అంటే మీరు నమ్ముతారా? అది ఖచ్చితంగా ఈ రోజు జరుగుతుంది. మరి మీరేం చేయగలిగారు? ఆ! వాళ్ళు చూసి ఆహా! సర్లే న్యూస్‌లో చూస్తున్నారు. అవునా? అవునా? అంతే. అంతకు మించి మీరేం చేయలేరా? మీరెందుకు మారలేరు? ఒక గాంధీజీ నాతో సహా ఇంక్లూడింగ్ నాతో నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే భవిష్యత్తులో ఎవరికి తెలుసు నా పేరు కూడా ఒక విధంగా వెళ్ళొచ్చేమో. నేను నా ప్రయత్నం అయితే నేను చేయగలుగుతున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? మీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు. ఐపీఎస్ ఆఫీసర్ ఉండొచ్చు. ఒక మంచి సమాజాన్ని మంచిగా నడిపించే ఒక రాజకీయ నాయకుడు కూడా మీలో ఉండవచ్చు. మరి మీలో ఉన్న ఆ టాలెంట్‌ని 10 మంది ఏ విధంగా అనుకుంటున్నారు అని వాళ్ళ కోసం తొక్కేసుకోవడం ఎంత దారుణం నిజంగా సమాజానికి భయపడడం కరెక్టేనండి. కానీ మీ భవిష్యత్తులో ఒక మంచి జీవితాన్ని కొనసాగించే ఒక అదృష్టాన్ని ఎందుకు కాదనుకుంటున్నారు అని నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళేదో అనుకుంటారని అంటారు. నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నానా నన్ను 10 మంది ఏ విధంగా అంటున్నారంటే, "నువ్వు కూడా చేసేవాడా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి ఏమొస్తుందిరా" అని నన్ను చాలా మంది అంటున్నారు. కానీ నా ప్రయత్నం చేయగలుగుతాను. ఇదే విధంగా గాని నేను 3 ఇయర్స్, 4 ఇయర్స్ గాని కష్టపడితే అప్పుడు వాళ్ళు ఏపిన నోరని ఖచ్చితంగా మూసుకుంటాయి. ఎందుకంటే ఇందులో గాని సక్సెస్ వస్తే అందరి నోళ్ళు ఖచ్చితంగా మూయించవచ్చు. నేను నా ప్రయత్నం అయితే చేస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు? చూస్తున్నారు. వీడియో నచ్చితే స్కిప్ చేస్తారు. వీడియో నచ్చితే చివరి వరకు చూస్తారు. లేదంటే స్కిప్ చేస్తారు. కానీ భవిష్యత్తులో మీరు కూడా ఒక మహాత్మా గాంధీ లాగా, అల్లూరి సీతారామరాజు లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా మిగిలిపోవచ్చు అని నేను ఒక మాట చెప్తే, ఈడు ఎక్కడికో పోతున్నాడురా అని వీడియోనైతే స్కిప్ చేయడానికైతే ట్రై చేస్తారనమాట. నేను ఇందాకైతే మా కాలేజ్‌లో మాట్లాడడం జరిగింది. అక్కడైతే ఎందుకు చాలా దారుణంగా మాట్లాడాను. నాకైతే తర్వాత ఎందుకిలా మాట్లాడానా అనిపించింది. ఎందుకంటే అప్పటికప్పుడే ఒక 10 నిమిషాల్లో టైంలోనైతే నేను అది ఆ విధంగా అయితే చేయడం అనేది జరిగిందనమాట. అంటే మాటలన్నీ అల్లుకోవడం జరిగింది. ఆ విధంగా ఒక సమాజంలో జరుగుతున్న వార్తే ఇది స్పీచ్‌నైతే అప్పటికప్పుడే రెడీ చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో, నేనెక్కడ సరిగ్గా చెప్పలేదని నా అభిప్రాయం. ఇప్పుడే దాన్ని మంచిగా చెప్పి కొంతమందినైనా మార్చడానికి ట్రై చేద్దాం. కొంతమందికైనా ఒక జీవితం మీద ఒక లక్ష్యం పుట్టేలా చేసి, వాళ్ళ కారణంగా ఒక 10 మందికి న్యాయం చేయగలిగితే అంతకన్నా నాకు ఆనందం ఏముంది ఫ్రెండ్స్. నాకే కాదు, ఇప్పుడు మీరు నేను చెప్పిన మాటలకి ఆహ్ ఇంప్రెస్ అయ్యి మీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకొని అది సాధించి ఎంతో మందికి న్యాయం చేయగలిగితే అక్కడ నేను గెలిచినట్టు, మీరు గెలిచినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరం గెలిచినట్టే. నేను చెప్పడం వల్ల, మీరు చేయడం వల్ల ఇద్దరం గెలిచినట్టే కదా! అందుకే ఆ రోజు ఏ రోజైతే వస్తుందో మన స్వాతంత్ర్యం అయితే ఇప్పటి వరకు రావలేదు. ఆగస్టు 15కి మనం జెండా ఎగరేసేస్తున్నాం బాగానే ఉంది. కానీ ఈ రోజు కూడా కేరళలో ఒక అమ్మాయిని లైంగికంగా వేధించి చంపేస్తున్న మాట మన గుండెలకి ఈ రోజు కూడా పిండేస్తుందన్నమాట. ఏం చేయాలో తెలీదు మరి. వాళ్ళకి శిక్షలు ఇప్పటికి కూడా ఏంటి అదే మనక సౌదీ అరేబియా చూసుకుంటే 2 రోజులు అవసరం లేదు. ఒక్క రోజులో అనుకుంటా. అక్కడికక్కడ స్పాట్. అలాంటి తప్పులేం చేసినవాడుంటే అక్కడికక్కడ స్పాట్ ఏసేయండి. రాజ్యాంగం లేదు, తొక్క లేదు అని మొహం మీద అనేస్తారు. మరిక్కడ రాజ్యాంగం, రూల్స్, రెగ్యులేషన్స్ ఎన్ని ఉంటాయి బ్రో. మన 'టెంపర్' సినిమాలోనే ఎన్టీఆర్ అన్నట్టు నిజంగా మనది ఎంత విశాలమైన దేశం అంటే మన దేశాన్ని అంత ప్రేమించొచ్చు. ఎంత స్వేచ్ఛ ఉంటదంటే అమ్మో! అంతులేనంత స్వేచ్ఛ. ఎందుకన్నా స్వేచ్ఛ. ఇగో ఇలాంటి వాటికి మానభంగాలకి, లైంగిక వేధింపులకి, దొంగతనాలకి, అక్రమాలకి ఆ! ఇలాంటి వాటికి మన భారతదేశం ప్రసిద్ధి చెందింది అనుకునే స్థితికైతే వచ్చేస్తున్నామనమాట. కానీ చాలా బాధగా ఉంటుందండి. ఎందుకు? ఒక సమాజం మీద ఒక మంచి ఇంప్రెషన్ లేని జీవితం ఎందుకన్నా? ఇప్పుడు సమాజం ఆ విధంగా చేస్తున్నారు బ్రో. మరి నువ్వెందుకు ఈ విధంగా చేస్తున్నావు అంటే, ఎంతైనా గడ్డ మీద పుట్టాం. ఈ గడ్డని మార్చాలని చిన్నదేనా మొత్తం నువ్వు ఒక్కడే చేసేస్తావంటే నేను ఒక్కడినే చేయలేను. నాకు తెలుసది. కానీ నా వంతు ప్రయత్నం అయితే నేను చేయగలను కదా!
ఈ వీడియో చేయడం వల్ల ఎంతమంది నన్ను ఈ విధంగా "ఆహా! ఈడా చూడండిరా అలా వీడియో చేశాడు కదా!" అని నన్నంటారు. కానీ భరించడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే జీవితంలో ఒక అడుగు ముందుకేసే ముందు కొన్ని నోళ్ళైతే హేళన చేయడానికి, తిట్టడానికి అయితే రెడీగా ఉంటాయి. అర్థమైందా? వాళ్ళని పట్టించుకుంటే మీ జీవితంలో ఏమి చెయ్యలేరు. భవిష్యత్తులో రాబోయే స్వాతంత్ర్యాన్నయితే మీరు పొందలేరు గూడా. మీరు స్వాతంత్రం నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఒక ఉన్నత స్థాయికి వెళ్లి, ఒక 10 మందికి నిజాయితీగా న్యాయం చేసి, వాళ్ళ ఆనందాన్ని ఏ రోజైతే చూస్తారో, ఆ రోజు మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. కొంతమంది ఈ రోజుకి కూడా కొంతమందికైతే వచ్చింది ఆ స్వాతంత్ర్యం. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా పని చేస్తున్నారు. వాళ్ళు ఆ నిజాయితీగా పని ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఆనందిస్తున్నారు. ఆ పనికి అర్హులైన వాళ్ళు. మరి మీరేం చేస్తున్నారు? ఫ్రీ ఫైర్‌లు ఆడుకుంటున్నారు. ఈ సమాజంలో ఉన్నందుకే. హ్మ్. దయచేసి నా వంతైతే నేను చేశాను. మరి మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకోండి. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఈరోజు ఆ విధంగా జరిగింది. ఆ సంఘటన ఈ రోజుకి ఎవరు మర్చిపోలేకపోతున్నారు. కానీ దాన్ని మార్చొచ్చు అని నేను చెప్తుంటే మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఈరోజు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటే ఎంత దారుణంగా, ఎంత భయపడాల్సిన విషయం. దానికి వేరే మాటలు లేవు. భయపడాల్సిన విషయం. అర్థమైందా? ఒక్కసారి మారడానికైతే ట్రై చేయండి. ఓకే. నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను. నేను చెప్పడానికైతే ట్రై చేశాను. మరి మీరు ఏమనుకుంటున్నారో అది మీ అభిప్రాయానికైతే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. ఇంత వీడియో చూసారు కదా! ఆహ్, ఏం నేర్చుకున్నాను? నా జీవితంలో అంటూ ఒక లక్ష్యం ఉంది. నా కోసం కాదు బ్రో. ఒక్కసారి వినండి. మీరు సాధించింది నా కోసం కాదు. ఇప్పుడు సాధించేస్తున్నాను. ఇన్ని ఫీజులు కడుతున్నాను. సమాజంలో ఒక పొజిషన్‌కి వెళ్ళిన తర్వాత ఆ ఫీజులు ఎలాగైనా సరే లాక్కోవాలని ట్రై చేయకండి. ట్రై చేస్తే బొక్క బోర్ల పడతారు చెప్తున్నాను.